సీఎం పదవి పెద్ద విషయం కాదు. రాష్ట్రాన్ని సాధించిన ఘనత ముందు అది చిన్నది. మా పార్టీ అవకాశం ఇస్తే ఎవరైనా సిపాయిలా మారుతారు. ఎన్టీఆర్ మాదిరిగా బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం దారి తప్పుతున్నది. తెలంగాణను మళ్ళీ గాడిన పెట్టేందుకు పోరాడుతా. అలావిగాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి. కొన్నిసార్లు తమాషాలు జరుగుతుంటాయి. కార్యకర్తలు ఆందోళన చెందొద్దు. కేసీఆర్ ఏమని చెప్తా ఉన్నాడు. ఇక ఫామ్ హౌస్ లోకి ఎమ్మెల్యేలను పిలిపించుకున్నాడు కదా, ఈ బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతల్ని పిలిపించుకున్నాడు. ఏం చెప్తున్నాడు, ఈ సీఎం పదవి పెద్ద విషయం కాదు. నీ తెలంగాణ సాధించిన సాగునోట్ల తలగా పెట్టి నాకు గిదెంత సీఎం అవుడు పెద్ద విషయమా అంటే 2 సార్లు అయింది కాబట్టి భుజగించే ప్రయత్నం చేస్తున్నాడు అంతేగా. నాకు పెద్ద విషయమాకే సీఎం కావడం. ఇప్పుడు అంటే ఇప్పుడు అయితే సిటీకెత్తే అయితా నెల రోజులలో అయితే అని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలతో చెప్తా ఉన్నాడట. ఎందుకు వాళ్ళు ఏడ పార్టీ మారుతారో వీళ్ళని కాపాడుకోవాలా అని చెప్పేసి. తెల్లారి మళ్ళా కేసీఆర్ అరెస్ట్ చేస్తే ఇప్పుడు అంతా ఎక్కాల్సిన పరిస్థితి ఉంది కదా, వీళ్ళని కాపాడుకోకపోతే వాళ్ళు ఎక్కుతారు రోడ్లు, మళ్ళీ ప్రజలు ఎక్కేటట్టున్నారా? చిన్నది కాదట, ఇది పెద్ద విషయమే కాదట సీఎం పదవి. నీకు 39 సీట్లు ఇప్పుడు వచ్చినాయి. ఆల్రెడీ 6 జంప్ అయిపోయారు. 5 జంప్ అయిపోయారు. తెలంగాణ సాధించిన ఘనత కన్నా తనకు సీఎం పదవి అనేది పెద్ద విషయం కాదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యాన్ని సాధించానని, అంతటి ఉదత్తమైన లక్ష్యం కోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర మనదని పేర్కొన్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో గురువారం పలువురు ఎమ్మెల్యేలు, నేతలు, కేడర్తో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తన 25 ఏళ్ల ప్రజా ప్రస్థానం ఇక్కడితో ఆగిపోలేదని, అయిపోలేదని, మరెన్నో గొప్ప లక్ష్యాలను చేరుకుంటానని ముందుకు సాగుతున్నానని చెప్పాడు. ఎందుకంటే ఇల్లేడ పార్టీ మారుతారు అన్న భయంతో ఇక వాళ్ళకు ధైర్యం ఇస్తా ఉన్నాడు. నేను మళ్ళా సీఎం అయితే అది పెద్ద విషయం కాదు, సాగు నోట్ల తలగా వీటి తెలంగాణ తెచ్చిన ఇదెంత మొత్తం కొట్లైన యుద్ధం చేసిన అని చెప్పేసి చెప్తా ఉన్నాడు.